కేసీఆర్ స్పీచ్ తోటి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లకు పోయినని అంటున్నారు. నిజంగా మీ ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లకు పోయినా కేసీఆర్ స్పీచ్ తోటి? మా ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్లకు పోవడం కాదు, కేసీఆర్ లాంటి వాళ్ళు 100 మంది వచ్చినా ఏం బీకలేరు అంటున్నాం. మా ముఖ్యమంత్రి గారు ప్రశాంతంగా ఉన్నారు, ఈ రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్నాడు. రాష్ట్ర ప్రజలను ఏ విధంగా వాళ్ళకి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి, రాష్ట్ర ప్రజలను ఏ విధంగా ఆర్థికంగా సామాజికంగా వాళ్ళను ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు. రోజుకు 16 గంటలు పనిచేస్తున్నాడు, 8 గంటలు మాత్రమే పండుకుంటున్నాడు. ఇయల్లో ఇదే కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి ఫామ్ హౌస్లో అన్నాడు, వచ్చి ప్రగతి భవన్లో అన్నాడు. మా ముఖ్యమంత్రి గారు ఏనాడన్నా కేసీఆర్ సచివాలయానికి వచ్చిపోయిండు అవయా? మీ మీడియాకి అందరికీ తెలుసు కదరే, తెలంగాణ ప్రజలందరూ గడీలలో వండుకున్నాడయా. కేసీఆర్ గడీలలో ఫామ్ హౌస్ గడి కట్టుకొని ఎక్కడ వన్నాడు, ప్రగతి భవన్ గడి కట్టుకొని అందులో వన్నాడు. తెలంగాణ ప్రజలు చూడలేదా? సచివాలయానికి ఎప్పుడన్నా నచ్చిండావే? తెలంగాణ ప్రజల దగ్గరికి ఎప్పుడైనా పోయిందా? ఎప్పుడు ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ, ఎప్పుడు ఎక్కడ భూములు ఉన్నాయి, ఎక్కడ దోపిడీ చేయాలి, కాళేశ్వరంలో ఎట్లా దోపిడీ చేయాలి, ప్రాజెక్టులలో ఎట్లా దోపిడీ చేయాలి, అసలు తెలంగాణ భూములను ఏ విధంగా మనం కబ్జా చేయాలి, ఈ ఆలోచనలు చేసుకుంటేనే ఫామ్ హౌస్లో ప్రగతి భవన్లో 10 ఏళ్ళల్లో ఆయన సంపాదించిన సంపాదన మాట్లాడుతున్నాడు కదా. ఎవరితో తెలుస్తుంది, రేపు విచారణ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు తిన్నావు, ఆ 1,00,000 కోట్లు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా అక్కిస్తాడు, మా ప్రభుత్వం అక్కిస్తుంది, అది గుర్తుపెట్టుకో అంటున్నా. అసెంబ్లీకి కేసీఆర్ వస్తాడనుకుంటారా రారనుకుంటారా? నీటి వాటా మీద చర్చ జరగబోతున్నారు ప్రధానంగా ఈ నెల 29న. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు 10 ఏళ్లలో సచివాలయానికి రాలే, ప్రజల దగ్గరికి పోలేదు. రెండవది, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఏం బీకిండే? ఇప్పుడు ఆయన ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఎక్కడికి రావాలి? ప్రతిపక్ష హోదా, ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఒక హోదాను కల్పించారు తెలంగాణ ప్రజలు. ఎందుకు రాలేదు అసెంబ్లీకి? అంటే నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నీ అయ్య సొమ్మనుకుంటున్నావా, నీ అబ్బా సొమ్మనుకుంటున్నావా, ఏం తమాషాలు గట్రా ఎత్తున్నావా? అంటే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే వస్తావు, నీవు ప్రతిపక్ష పార్టీ నాయకునిగా ఈ 2 ఏళ్ళు ఏం బీకినవని అడుగుతున్నా. ఫామ్ హౌస్లో మంచిగా తాక్కుంటా తిరుక్కుంటా పన్నవు, ఈ ప్రజలు దోషిన డబ్బంతా పోగు చేసుకొని దాన్ని తినుకుంటా తాక్కుంటా ఎంజాయ్ చేసుకుంటా పండి ఇప్పుడు వచ్చి నేను బీకుతా. తెలంగాణ ప్రజలు నీ మీద ఏం లేరు, ఎస్సీలు ఎస్టీలు బీసీలు అందరూ ఏకమవుతున్నారు, రేపు తన్నే కార్యక్రమం అవుతుంది, అది గుర్తుపెట్టుకో. ఇయ్యాల్లో నువ్వు మొత్తం దోచినదంతా తెలుసు, ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేసిపోయినావు, 8 లక్షల కోట్ల అప్పు చేసినావు, ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా తెలిసే. రెండోది, 8 లక్షల కోట్ల అప్పు చేసి 3 లక్షల కోట్లు దోసుకున్నది నీ కుటుంబం. నేను ఒక్కటే అడుగుతున్నా, నువ్వు ప్రెస్ మీట్ పెట్టినావు కదా, నువ్వు బహిరంగ సభలు పెట్టు. కేసీఆర్ గారు నువ్వు బహిరంగ సభలు పెట్టు, మేము కూడా పెడతాం, మా ప్రభుత్వం పెడుతుంది, మా ముఖ్యమంత్రి గారు పెడతారు, మేము కూడా అన్ని జిల్లాలు తిరుగుతాం. నువ్వు 3 లక్షల కోట్లు ఏం చేసినావో చెప్పాలి, ప్రజల సొమ్ము దోసుకున్నావు కదా. రెండోది, నీవు హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల కోసము నువ్వు ధరణి తీసుకొచ్చినావు కదా. 30,000 ఎకరాల భూమిని నీ పేరు మీద, నీ కొడుకు పేరు మీద, హరీశ్రావు మీ సంతోష్రావు పేరు మీద, మీ బిడాం పేర్ల మీద ఉన్నది కదా. ఆ భూములు ఎక్కడి నుండి వచ్చినాయో చెప్పాలి. 2014 కన్నా మీ ఆస్తులు 2014 ముందు మీ ఆస్తులు ఎంత, ఇప్పుడు 2014 నుంచి 2023 దాకా మీ ఆస్తులు ఎంత? ఈ హైదరాబాద్ చుట్టూ 30,000 ఎకరాల భూమి ధరలు ఎక్కించుకున్నాం కదా, మీ బినాం పేర్ల మీద పెట్టి ధరలు ఎక్కించడం కదా. ఏది నిజాం వంశస్థులకు సంబంధించిన భూమి అది. ఈ 30,000 ఎకరాల భూమి ఎక్కడి నుండి వచ్చిందో చెప్పాలి. నువ్వు బినాం పేర్ల మీద పెట్టుకున్నాడు కదా. తర్వాత నీ కొడుకు కేటీఆర్ బినాం పేర్ల మీద ఇప్పుడు కంపెనీలు ఉన్నాయి హైదరాబాద్లో, అవి ఎక్కడి నుండి వచ్చినో చెప్పు. నీ ఫామ్ హౌస్ కూడా 60 ఎకరాల భూమి ఉన్నావు 2014 కన్నా ముందు, ఇప్పుడు 600 ఎకరాలు వచ్చింది. 600 ఎకరాల నుంచి వచ్చిందో ప్రజలకు ఎప్పుడు, అది ఎక్కడి నుండి సంపాదించారో చెప్పు. అంతకుముందు అయితే మీకు బిజినెస్ లేవు, ఆ భూములు ఎక్కడి నుండి వచ్చినాయి? ఇయ్యలో నీ కొడుకు కేటీఆర్ 500 కోట్లతో ఇల్లు కట్టిండు కదా. అంతకుముందు బంజారాస్లో చిన్న ఇల్లే కదా, మరి 500 కోట్ల నుంచి ఇల్లు కట్టిండు కదా కేటీఆర్, అది ఎక్కడి నుండి వచ్చింది? కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది, అది ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు. హరీష్ రావు అనేటోడికి 100 ఎకరాల ఫామ్ హౌస్ ఉన్నది, అది ఎక్కడి నుండి వచ్చిందో ప్రజలకు చెప్పాలి కదా. ఇంకోటి కూడా, ఇవన్నిటికీ జవాబు చెప్పంటున్నాను, మీ మీడియా ద్వారా కొడుతున్నాను. ఇంకోటి కూడా, హరీష్ రావు అనేటోడు 6 నెలలకు ఒకసారి
సింగపూర్ పోతాడు. అరే భూషుడికే 10 ఏళ్ళు కమిషన్లు తిని ప్రజల సొమ్మును దోసి 25,000 కోట్లు సింగపూర్లో పెట్టిడు. ఇప్పటికి 6 నెలలకు ఒకసారి సింగపూర్ పోతుండు. 25,000 కోట్లతోని కంపెనీ పెట్టాడు. ఎక్కడ? సింగపూర్లో. అది ఎక్కడి నుండి వచ్చిందో తెలంగాణ ప్రజలకు మా వాళ్ళ నుండి చెప్పాలి. తర్వాత కేటీఆర్ అంటోడు 40,000 కోట్లు అమెరికాలో పెట్టిండు కదా, కంపెనీ పెట్టిండు కదా, అది ఎక్కడి నుండి వచ్చిందో కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఆ డబ్బు అంతా ఎక్కడిది? అది తెలంగాణ ప్రజలకు చెప్పమంటున్నా, మాకు కాదు. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి ఈ 2 ఏళ్ల పరిపాలన మీద ప్రశ్నలు అడిగితే చెప్పడానికి మీ పార్టీ నాయకులు సిద్ధంగా ఉన్నారా? నిజంగానే మీ మీడియా ద్వారా ఒక అయ్యకు ఒక అబ్బకు ఉడిచినోడు అయితే అసెంబ్లీకి రేపు 29 నాడు ఉన్నది కదా, అసెంబ్లీ వేదికగా మాట్లాడవాను. ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడు, ఆడిది మాట్లాడుతుంది, మొగోడు ఎవడైనా మాట్లాడతాడు ఇవాళ రేపు. అది కాదు, నీకు ప్రజలు నిన్ను ప్రతిపక్ష హోదా ఇచ్చిరు, నీకు అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. మా ముఖ్యమంత్రి గారు ఉంటారు, మా ఉత్తమ కుమార్ రెడ్డి సార్ ఉంటాడు, మా శ్రీధరబాబు సార్ ఉంటాడు, అందరు కూడా ఉంటారు మంత్రులు. నీకు ఏది ఇరిగేషన్ మీదనా నీటిపారుదల మీదనా మాట్లాడడానికి మా ఉత్తమ కుమార్ రెడ్డి సార్ ఉంటాడు, మా శ్రీధరబాబు సార్ ఉంటాడు, మా ముఖ్యమంత్రి గారు ఉంటాడు. నీకు దమ్ముంటే నిజంగానే నువ్వు నీతి నిజాయితీ ఉంటే తెలంగాణను దొయ్యనో నువ్వు అయితే, తెలంగాణను దోపిడీ చేసినావు కదా, నువ్వు దాని మీద సమాధానం చెప్పడానికి రా. కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్లు మింగినావు కదా, అది ఎట్లా దోపిడీ జరిగిందో మా ముఖ్యమంత్రి గారు జవాబు చెప్తాడు. నీకు దమ్ముంటే అసెంబ్లీకి రా, అసెంబ్లీలో మాట్లాడు. అసెంబ్లీ కదా వేదిక, అది దేవాలయం లాంటిది, తెలంగాణ ప్రజలకు దేవాలయం లాంటిది. కాబట్టి నువ్వు అసెంబ్లీకి ఎందుకు ఎత్తలేవు? నీకు భయమే లేదు, నువ్వు దొంగవే కాదు. 2 నెలల నుంచి ఎందుకు రాలేదు? ఇప్పుడు రా, అసెంబ్లీలో చర్చ పెడితే మా ప్రభుత్వం రెడీ, మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నీకు దమ్ముంటే నువ్వు 29 నాడు అసెంబ్లీకి రా, అసెంబ్లీ వేదికంగా చర్చ పెట్టు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.